హాయ్ అండి. ఈరోజు నెక్ వెడల్పైనప్పుడు ఎలా కుట్టుకోవాలనేది చెప్తున్నాను. ఇది నెక్ అయితే చాలా ఎక్కువ వెడల్పు అయితే కాలేదు. చూడండి, ఇది వెడల్పు. ఇలా పెట్టి చూసినప్పుడు ఈ అడుగున ఉన్న వరకు పైన వరకు ఇలా ఒక చోట ఉండాలన్నమాట. తర్వాత మనం కటింగ్ చేసిన బ్యాక్ పార్ట్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి ఈ ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు ఇక్కడ కరెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ ఇంత ఉండాలి రౌండ్. బ్యాక్ నెక్ అయితే బ్యాక్ నెక్ డీపు. ఇప్పుడు ఇది డీప్ కూడా ఎక్కువ పెట్టాము అనమాట. కొంచెం ఎక్కువ పెట్టాను, ఇది కటింగ్లోకి పోతుంది. ఇప్పుడు ఇది వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. వెడల్పు ఎక్కువగా ఉన్నదాన్ని ఎలా తగ్గించుకోవాలనేది చెప్తున్నాను చూడండి. కొద్దిగా అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది 5 ఇంచీలు వస్తుంది నెక్ వెడల్పు. ఇంకా దీనికన్నా తక్కువ ఉండాలి కాబట్టి బ్లౌజ్కి కొంచెం ఒక్క 2 పాయింట్లు అంటే 2 పాయింట్లే ఇంత తగ్గిస్తున్నాను. ఇక్కడ వరకు మనం చిన్నగా కుట్టుకోవచ్చు. ఇక్కడ ఈ సైజు రావాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ సెంటర్ పాయింట్ ఇలా కుట్టేయచ్చు. కొద్దిగా ఇలా ఉన్నప్పుడు ఇలా కుట్టేయచ్చు. మరీ ఎక్కువ వెడల్పు ఉంది అనుకోండి, ఇంకొంచెం కూడా కుట్టినా ఏం పర్లేదు. మరి ఇప్పుడు 5 ఇంచులు ఉంది, 5 ఇంచులు కాకుండా 6 ఇంచులు 7 ఇంచులు వచ్చిందంటే దాన్ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టం అనమాట. ఇప్పుడు దాన్ని ఒకవేళ ఇది 6 ఇంచులు అనుకోండి, అంటే 3 ఇంచులు వచ్చింది అనుకోండి, ఇంత ఊరికే అనుకోండి 6 ఇంచులు ఉంది గ్యాప్ అనుకోండి. అప్పుడు ఇలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇలా ముడత వచ్చేస్తుంది, ఇక్కడేమో తగ్గిపోతుంది అనమాట. అలా అడ్జస్ట్ కావడం కష్టము. అలా ఉండకూడదు అనుకుంటే, నెక్ వెడల్పు రాకూడదు, అలాగే ఇక్కడ ఉబ్బు రాకూడదు అనుకుంటే ఇక్కడ కట్ చేసి జాయింట్ వేసేయాలి. ఎందుకంటే ఇంకా బ్లౌజ్ అంతా చెడిపోయే బదులు ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది. ఇంకా ఏం చేయలేం కదా. ఆ వర్క్ మనకు జాయింట్ కనపడకుండా ఏదైనా చిన్న డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇక ఇలా కుట్టడమే బెస్ట్. ఇలా కుట్టేసి ముడత వచ్చినా పర్లేదు అనుకొని ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా కుట్టేసి తగ్గించుకుంటే నెక్ వెడల్పు అప్పుడు 1 ఇంచు తగ్గిపోతుంది. చూడండి, 3/4 ఇంచు, 1/2 ఇంచు 1 పాయింట్ వచ్చింది అంటే 1 ఇంచు 2 పాయింట్లు తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసి నెక్ అనేది ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా గుబురు రాకుండా జాగ్రత్త పడాలి. కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి, అప్పుడు గుబురేం రాదు. ఇక ఇవి వెడల్పు అనేది ఎక్కువగానే ఉంటుంది, ఈ వెడల్పు తగ్గిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమై ఉంటే లైక్ చేయండి. ఇది ఇప్పుడు అవసరం లేదు నాకు, అందుకని తీసేస్తున్నాను. ఇంత ఎక్కువైతే నేను పెట్టలేదు నెక్ వెడల్పు. నేను ఇంతైతే ఇది స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇది కొంచెమే ఎక్కువ అవుతుంది ఈ బ్లౌజ్కి, అందుకని ఇక్కడ ఒక చిన్న ఖర్చు పెట్టాను. అది ఎందుకంటే మధ్యలో పాయింట్ అనమాట. బ్యాక్ పార్ట్ అంతా కుట్టడం చూడండి, అర్థమవుతుంది. ఈ పాయింట్ మ్యాచ్ అవ్వాలి. అలాగే ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇలా చూసుకోవాలి. నెక్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ అంటే నెక్ కొంచెం డీప్ ఉన్నా పర్లేదు, ఏం కాదు. విడ్త్ మాత్రం ఎక్కువ ఉండకూడదు, భుజాలు జారిపోతాయి అన్నమాట. డీప్ ఉన్నా కూడా ఏమీ కాదు. ఈ కుట్ట అనేది అటు ఇటు జరగకుండా అనమాట. కుట్టు ఉండడం వల్ల క్లాత్ జరగకుండా డిజైన్ కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టు ఉంటుంది. ఇప్పుడు దీనికి పీస్ జాయింట్ చేసుకొని హెమ్మింగ్ పట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పీస్ జాయింట్ చేసుకోవాలి. ఈ పీస్ ఎలా జాయింట్ చేయాలో చూడండి.
మాకు వచ్చు కదా అనుకోవద్దు, చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి హెమ్మింగ్ అవసరం లేకుండా నేను కుట్టేస్తాను. హెమ్మింగే చేయను నేను వర్క్ బ్లౌజెస్కి, ఓన్లీ ఉక్సులు మాత్రమే ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు డౌట్స్ వచ్చినప్పుడు నేను ఇలాగా, అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను. అందరికీ యూజ్ అవుతాయి కదా. నా ఉద్దేశం ఒక్కటే, బ్లౌజులు ఎవరు చెడిపోకూడదు, టైలర్స్ని ఎవరు తిట్టుకోకూడదు అనేసి, అంతే. కస్టమర్స్కి ఏం తెలుసు టైలరింగ్లో ఉండే కష్టము, కాకపోతే చెడిపోతే మాత్రం తిట్టుకుంటారనమాట. టైలర్స్ని నా ఎదురుగా ఏ కస్టమరు ఏమనకూడదు అనేసి నేను ఇలాగా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా అందరూ కుడతారు, ఇలాగే అందరూ కుడతారు కూడా, ప్రతి టైలర్ కూడా ఇలాగే కుడతారు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఎవరికి రాదనమాట, చాలామంది కూడా రాదు, హెమ్మింగ్ చేస్తూ కూర్చుంటారు. అలా కాదు, చూడండి, ఇలాగ కుట్టేస్తే కనుక మీకు పని తొందరగా అయిపోతుంది, హెమ్మింగ్ చేసే బాధ ఉండదు. చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ కదా, ఇది సెంటర్ ఖర్చు కనిపిస్తుంది కదా మీకు, లైనింగ్ మీద ఖర్చు, దానికి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ ఉండాలి. ఇలా కుట్టుకుంటారండి. ఒకవేళ ఫస్ట్ కుట్టు సరిగా పడలేదనుకోండి, తర్వాత ఇంకొక కుట్టు కుట్టవచ్చు. ఫస్ట్ కుట్టే నీట్గా వచ్చిందంటే ఇంకా ఏం పర్లేదు, ఎందుకంటే క్లాత్ కంట్రోల్ చేసుకుంటూ కుట్టాలి కాబట్టి. ఫస్ట్ కుట్టు నీట్గా పడదు ఒక్కోసారి, చూడండి పక్కకు జరిగిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇంకొకసారి ఒక కుట్టు కుట్టేసేయాలి. అప్పుడు నీట్గా దగ్గరికి వస్తుంది, డిజైన్ దగ్గరకల్లా కుట్టు వచ్చేస్తుంది. దీన్ని ఇలా కుట్టి ఏం చేస్తారు, తిరగేస్తారు కదా, అలాగా తిరగేస్తే మనకు నడుం పట్టికి హెమ్మింగ్ అవసరం లేదు, ఒకేసారి నెక్ కూడా కుట్టేసాం కాబట్టి ఇక ఎంత పని తగ్గిపోతుందో, సగం పని తగ్గిపోతుంది అన్నమాట. నెక్ వెడల్పు కూడా తగ్గింది చూడండి. ఇంతే, చాలా సింపుల్, ఈజీగా కూడా అయిపోతుంది. అక్కడక్కడ చిన్న ఖర్చులు పెట్టేసేయండి, లేదంటే నెక్ కరెక్ట్గా తిరగదు. ఇక్కడ చూడండి, ఇంకా దూరం వచ్చింది కుట్టు. ఇప్పుడు దీన్ని తిరగేయాలి. ఇలా తిరగేస్తే ఇప్పుడు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్. హెమ్మింగ్ చేసే పని తప్పిపోతుంది ఇలా కుట్టామంటే. ఇంకా ఇవన్నీ థ్రెడ్స్ ఉన్నాయి, కట్ చేస్తాను తర్వాత. ఇలాగా మొత్తం ఇలా నీట్గా లోపలికి అనేసేయండి లైనింగ్ని. అన్న తర్వాత కనపడదు ఈ కుట్టు, ఇలా కుట్టేసేయండి, లైనింగ్ బయటకు కనబడకుండా. బ్లౌజ్ కూడా భద్రంగా ఉంటుంది, తొందరగా చినిగిపోకుండా. ఈ కుట్టు ఉండడం వల్ల తొడుక్కున్నప్పుడు లైనింగ్ బయటకు రాదు. చూడండి,
ఇంత ఈజీ పద్ధతిలో కుట్టేయచ్చు అనమాట వర్క్ బ్లౌజెస్. మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చుట్టూ జాయింట్లు కుట్టేయచ్చు. చూడండి, నెక్ విడ్త్ తగ్గిపోయింది. నెక్ విడ్త్ తగ్గింది. చిన్నగా ఉండే వాళ్ళకు బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ జాయింట్లు అయితే చేస్తున్నాను. ఇది ఎక్కువ వచ్చింది ఎందుకు అంటే, కుట్టేటప్పుడు నేను అదే పనిగా ఇది ఎక్కువగా వదిలాను అన్నమాట. దీన్నేమో ఇలా కుట్టాలి. ఇలా షోల్డర్ వైపు కుట్టేస్తే ఎక్కడ వరకు వస్తుంది అనేది అర్థమైపోతుంది. ఎక్కడ ముడతలు రాకూడదు. ఇప్పుడు నీట్గా ఇదంతా ఉందా లేదా చూసుకుందాం. బ్యాక్ సైడ్ ఇలా తిప్పి చూడండి, ఇలా అనుకుని చూడండి ఒకసారి. క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా ఉబ్బు రాకుండా ఉంటే ఇక ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేయొచ్చు. ఇదేమి ఎక్కడ ఉబ్బు రాలేదు, నీట్గానే ఉంది చూడండి. ఇలాగా అంటే ఈ క్లాతే అంతా ఇది జారుడు స్వభావం అనమాట, అంటే టిష్యూ టైపు. అందుకని దీన్ని ఎలా కుట్టినా సరే ఇలా కొంచెం బబుల్స్గా కనిపిస్తుంది, కానీ బబుల్ ఉండదు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవచ్చు. దీన్ని అంతా కట్ చేసుకుంటున్నాను. ఇది ఖర్చు పెట్టాలి మర్చిపోకుండా. ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి, కరెక్ట్గా రెండు సైడ్లో ఒకే కొలత అనేది ఉంటుంది. చూడండి, హెచ్చు తగ్గులు ఏం లేకుండా కరెక్ట్గా ఉండాలి. ఇలాగా ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.